హాయ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ సతీష్ కుమార్, జనరల్ ఫిజిషియన్, శ్రీ ప్రమీల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నల్గొండ. సో రీసెంట్గా ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చి తనకు తరచుగా షుగర్ లెవెల్ తగ్గిపోతున్నట్టుగా చెప్పారు. సో తనకు గత 15 సంవత్సరాల నుంచి షుగర్ ఉన్నట్లుగా, మనకి మెడిసిన్స్ కరెక్ట్గానే వాడుతున్నా తరచుగా షుగర్ లెవెల్ తగ్గుతున్నట్టుగా కంప్లైంట్ చేశారు. సో తనని ఇవాల్యుయేట్ చేసిన తర్వాత మనకి డయాబెటిక్ నెఫ్రోపతి ఉన్నట్లుగా తెలిసింది. మామూలుగా ఈ డయాబెటిక్ నెఫ్రోపతి ఉన్న వాళ్ళలో మన కిడ్నీస్ దెబ్బతినడం వల్ల ఆ కిడ్నీస్ ఇన్సులిన్ని క్లియర్ చేయకపోవడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ అనేది ఎక్సెస్ అయిపోతుంది. సో ఆ కండిషన్లో మనకి షుగర్ లెవెల్ తగ్గిపోతుంటాయి. సో ఇలాంటివి జరగకుండా మనం ఎలా జాగ్రత్త పడాలంటే, దానికి సంబంధించిన కొన్ని స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయండి. సో కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా మనం ఈ స్క్రీనింగ్ టెస్టులు చేసుకుంటే కనుక ఇలాంటి షుగర్ లెవెల్ తగ్గకుండా మనం జాగ్రత్త పడవచ్చు, ముందే జాగ్రత్త పడవచ్చు. సో అవి ఏంటంటే యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అండ్ ఈజీఎఫ్ఆర్ క్యాలిక్యులేషన్ అండి. ఈ సింపుల్ టెస్ట్లు అండి. సో మీరు మీ డాక్టర్ని సంప్రదించి ఇవి స్క్రీనింగ్ చేసుకున్నట్లయితే మీరు ఇలాంటి హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్ నుంచి కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.